కన్నప్ప నాయనార్ అసలు స్టోరీ తెలుసుకుందాం. పొత్తప్పి అడవిలో నాగన్ అనే గిరిజన నాయకుడు ఉండేవాడు. ఆయన భార్య తత్తయ్యతో కలిసి ఎన్నేళ్లుగానో పిల్లల కోసం ప్రార్థనలు చేసేవాడు. చివరకు శివుని కుమారుడైన కార్తికేయుని ప్రార్థించగా వారికి కుమారుడు జన్మించాడు. ఆయనకు తిన్నాన్ అని పేరు పెట్టారు. తిన్నాన్ తన గిరిజన తెగలో ఒక ప్రతిభావంతుడైన విలువిద్యలు అన్నీ నేర్చుకొని ఎదిగాడు. అతను రోజు తన తెగకు చెందిన వారిని వేటకు తీసుకెళ్లేవాడు. ఒకసారి వేటలో తిన్నాన్ ఓ అడవి పందిని వెంటాడుతూ తన మిత్రుల నుండి విడిపోయి అపరిచితమైన అడవి ప్రాంతంలో చిక్కుకున్నాడు. అలా మళ్ళీ తన ప్రదేశానికి వెళ్ళాలి అని వెతుకుతున్నాడు. అలా వెతుకుతుండగా అతనికి ఒక శివాలయం కనిపించింది. ఆ శివాలయం చిన్నదే కానీ బాగా శుభ్రంగా ఉండేది. అక్కడ కేవలం శివలింగం మాత్రమే ఉండేది. తిన్నాన్ ఆ శివలింగాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. అతని మనసులో స్వామికి ఏదైనా సమర్పించాలి అనిపించింది. కానీ తిన్నాన్కి పూజలు ఎలా చేయాలో తెలియదు. తన వద్ద ఉన్న మాంసాన్ని శివలింగంపై పెట్టాడు. ఆ మాంసమే శివునికి ప్రశాంతంగా అనుకున్నాడు. ఆ ఆలయం తిరుకాళహస్తి అని పిలువబడేది. ఇది పురాతన ఆలయం. దీని సంరక్షణ బాధ్యత ఒక బ్రాహ్మణుడి మీద ఉండేది. అతను ఆలయానికి చాలా దూరంగా ఉండేవాడు. ప్రతి పక్షంలో ఒకసారి వచ్చి ఆలయాన్ని శుభ్రపరిచి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడం చేసేవాడు. అయితే ఒకరోజు ఈ బ్రాహ్మణుడు శివాలయం దగ్గరికి వచ్చాడు. అయితే అక్కడ శివలింగంపై మాంసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏదైనా జంతువు ఇక్కడ మాంసాన్ని వేసి వెళ్ళిపోయిందేమో అనుకుని ఆలయాన్ని శుభ్రపరిచి పద్ధతిగా పూలు పండ్లు శివలింగానికి పూజ చేసి పెడతాడు. అలా పూజ కార్యక్రమాన్ని ముగిస్తాడు. అయితే మరుసటి రోజు తిన్నాన్ వచ్చి చూసేసరికి అక్కడ పూలు పండ్లు ఉంటాయి. చెత్తంతా ఇక్కడ పడింది అని వాటిని పక్కన పడేసి శివలింగాన్ని కడగాలి అని ఒక నదికి వెళ్ళి అక్కడ తన నోటిలో నీటిని ఉంచుకొని శివలింగం దగ్గరికి వచ్చి శివలింగాన్ని నోటిలో ఉన్న నీటితో కడుగుతాడు. మళ్ళీ మాంసాన్ని శివలింగంపై పెడతాడు. అలా శివలింగంపై మాంసాన్ని ఉంచి పూజిస్తాడు. అలా రోజు మాంసాన్ని సమర్పిస్తాడు. అయితే మళ్ళీ ఒక రోజు బ్రాహ్మణుడు ఆలయానికి వస్తాడు. వచ్చి చూసేసరికి మళ్ళీ మాంసం ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, ఓహో ఇది ఏవో జంతువులు తీసుకొచ్చి పడేయటం లేదు, ఎవరో మనిషి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాడు అని అనుకుంటాడు. దీన్ని చూసిన బ్రాహ్మణుడు బాధపడి శివుణ్ణి ప్రార్థిస్తాడు. ఓ పరమేశ్వర, ఈ విధంగా అపవిత్రం చేయబడుతున్న ఈ ఆలయాన్ని కాపాడుకోగలవా అని రోధిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై బ్రాహ్మణుడితో ఇలా అంటాడు, నువ్వు అనుకున్నట్టు ఏదో జంతువు చేస్తున్న పని కాదు. నా భక్తుడే ఈ విధంగా మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. ఆయనకు పూజ ఎలా చేయాలో అలాంటి పద్ధతులు ఏమీ తెలియవు. కానీ నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తాడు. నేనంటే అతనికి చాలా భక్తి. నేను అతని భక్తిలో మునిగిపోయాను. అతనిది స్వచ్ఛమైన భక్తి. అతను స్వచ్ఛమైన భక్తితో పూజ చేస్తున్నాడు. అతని మనసులో ఎలాంటి దుర్బుద్ధి లాంటివి ఏమీ లేవు. అందుకే అతని పూజ మాంసంతో చేసినా కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అతను నాపై ఎంత భక్తి కలవాడు చూడాలనుకుంటున్నావా? అయితే ఆ చెట్టు చాటున దాక్కొని అతను ఎంతటి భక్తి కలవాడో చూడు అని శివుడు ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. బ్రాహ్మణుడు శివుని మాట విని ఒక చెట్టు చాటున దాక్కొని ఉంటాడు. అప్పుడు తిన్నాన్ ఆలయానికి వస్తాడు. వచ్చి చూసేసరికి శివలింగం ఎడమ కన్ను నుండి రక్తం కారుతూ ఉండటాన్ని గమనిస్తాడు. అలా శివలింగం కంటిలో నుండి రక్తం కారడాన్ని గమనించిన తిన్నాన్ చాలా బాధపడిపోతాడు. అక్కడున్న అడవిలోకి వెళ్లి ఒక ఆకుని తీసుకొచ్చి రక్తం కారుతున్న కంటిపై ఉంచుతాడు. అయినా కూడా రక్తం కారడం ఆగదు. దాంతో తన కంటిని తీసి పెట్టాలనుకుంటాడు. తన కంటిని సమర్పించాలనే నిర్ణయానికి వచ్చి ఒక కత్తితో తన ఎడమ కన్ను తీసి శివలింగంపై ఉంచాడు. వెంటనే రక్తస్రావం ఆగింది. కానీ అదే సమయంలో శివుని కుడికన్ను నుండి కూడా రక్తం కారడం మొదలైంది. దాంతో తిన్నాన్ తన కుడి కన్నును కూడా సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక సమస్య ఉందని అనుకుంటాడు. రెండవ కన్ను కూడా తీసేస్తే శివుని కంటి స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి దానికి ఒక మార్గం కనుగొన్నాడు. అదేంటంటే తన కాలుని లింగం కుడి కన్నుపై ఉంచి కన్నుని తీసేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే తిన్నాన్కి కూడా కంటి చూపు వచ్చింది. బ్రాహ్మణుడు కూడా ముందుకు వచ్చి శివుణ్ణి నమస్కరించాడు. అప్పుడు శివుడు బ్రాహ్మణునితో ఇలా అంటాడు, చూశావా బ్రాహ్మణ, ఈ భక్తుడు ఎంతటి గొప్పవాడో. శివుడు తిన్నాన్ భక్తికి మెచ్చుకుంటాడు. బ్రాహ్మణుడు కూడా ఈ దృశ్యాలన్నింటినీ చూసి ఆశ్చర్యపోతాడు. శివుడు అంటాడు, నీవు నీ కళ్ళు త్యాగం చేశావు. ఇక నుండి నువ్వు కన్నప్ప నాయనార్గా పిలువబడతావు. కన్నప్ప అంటే కళ్ళను అర్పించిన వాడు, నయనార్ అంటే శివభక్తుడు అని అర్థం. ఇకపై నీవు కన్నప్ప నాయనార్గా పిలువబడతావు అని ఆశీర్వదించాడు. అప్పుడు కన్నప్ప 2 చేతులు జోడించి శివుని పాదాలపై పడి నమస్కరిస్తాడు. ఫ్రెండ్స్, ఈ కథ కన్నప్ప నాయనార్ అనే
మహాభక్తుని జీవితాన్ని వివరిస్తుంది. ఆయన భక్తికి శివుడు తానే ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. ఈ కథ శుద్ధమైన ప్రేమ, భక్తి, త్యాగం మహిమను తెలియజేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.